హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజు వ్లాగ్స్. రీసెంట్గా మా హస్బెండ్ బెంగళూరు వెళ్ళారు ఆఫీస్ రిలేటెడ్ వర్క్. సో ఏంటంటే వచ్చేప్పుడు ఏదైనా తీసుకొని రండి అని చెప్పినాం మేము. అయితే ఆయనకి మాకు ఫుడ్ అంటే ఇష్టం కదా, ఏం తీసుకొచ్చినా ఇంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వమని చెప్పేసి ఫుడ్డే తీసుకొని వచ్చిండు. బట్ ఇట్ ఈస్ నాట్ జంక్ ఫుడ్, ఇట్ ఈస్ వెరీ హెల్తీ ఫుడ్ బికాస్ ఇవన్నీ వెరీ న్యాచురల్ ప్రోడక్ట్స్తో మిల్లెట్స్తో ప్రిపేర్ చేసినాయి అన్నమాట. అండ్ నిజంగా ఇలాంటి స్నాక్స్ కూడా ఉంటాయి అని తెలుసు, బట్ నేను ఇప్పటివరకు టేస్ట్ అయితే చేయలేను. ఎంతకైనా హెల్తీ ఫుడ్ మంచిగా టేస్టీగా ఉండదని అంటారు కదా, ఇదైతే 100% కరెక్ట్. అయితే ఇది టేస్టీగా ఉండదా అని కాదు, బట్ జస్ట్ ఐఎమ్ సెయింగ్. అయితే ఇవన్నీ కూడా ఆర్గానిక్ అండ్ న్యాచురల్గా, ఎలాంటి ప్రోడక్ట్స్ ఎలాంటి కెమికల్స్ అట్లాంటివి ఏమీ లేకుండా, ఈవెన్ ప్యాక్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వర్త్. అంటే మంచిగా క్వాలిటీగా ఉందన్నమాట ప్యాకింగ్ కూడా. ఇదేమో నల్ల బెల్లం చాలా హెల్దీ కదా మనకి, సో అట్లా అని చెప్పేసి బెల్లము అండ్ ఈ మిక్చర్ ఇదంతా ఒక ఎగ్జిబిషన్లో, ఆర్గానిక్ అండ్ మిల్లెట్స్ ఇలాంటివన్నీ ఒక ఎగ్జిబిషన్లో పెట్టారంట, ఫుడ్ స్టాల్ లాగా. సో ఇంత స్నాక్స్ అండ్ ఇంత మంచి హెల్దీ ఫుడ్ దొరికింది కదా అని చెప్పేసి తీసుకొని వచ్చిండ్రు. అండ్ ఈ పల్లిపట్టి, సో నార్మల్గా పల్లిపట్టిలో స్పెషల్ ఏముంటుందని అనుకుంటాం, కానీ అంటే చేసే దాంట్లో కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్. బయటితో కంపేర్ చేస్తే చాలా బాగున్నాయి. ఇవన్నీ బిస్కెట్స్ అనమాట, ఓట్స్ బిస్కెట్స్, నిజంగా చాలా బాగున్నాయి. రాగి బిస్కెట్స్. అండ్ ఇవి కూడా ఫిగ్ చాలా అంటే చాలా బాగుంది, బీట్రూట్తో చేశారు. అండ్ నిజంగా ఇంత హెల్దీ ఫుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవేమో బ్లాక్బెర్రీ ఉంటుంది కదా, సో జామున్ ఫ్లెక్స్, వీటిని బాగా ఎండబెట్టేసి ఇట్లా ఫ్లెక్స్ లాగా చేసినారనమాట. తింటే అదే వస్తుంది. ఇదేమో జావా, అన్ని మిల్లెట్స్ అన్నీ కలిపి ఒక జావా లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం అంబలి చేసుకుంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇది ఫుల్ ప్యాక్ చేసి పంపించిండ్రు. వేడి నీళ్ళు పెట్టిన తర్వాత దాంట్లో నుంచి చేయాలి. ఇది ఆర్గానిక్ బ్రెడ్ జామ్ అనమాట. ఇది రోజ్ ఫ్లవర్స్తో ప్రిపేర్ చేసిండ్రు అండ్ బెల్లంతో. అయితే మా పిల్లలకైతే ఇది నచ్చలేదు, బట్ దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఏ హనీ కూడా న్యాచురల్గా ఆర్గానిక్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది, కానీ అక్కడ బాగుంది కదా అని తీసుకొని వచ్చారు. అండ్ ఆల్సో ఇన్ని స్నాక్స్ తీసుకొని వచ్చిండ్రు. ఇందులో కొన్ని మాత్రమే టేస్టీగా ఉన్నాయి, బట్ మిగతా అన్నీ చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. సో హెల్తీ ఈజ్ నాట్ ఏ మ్యాటర్, టేస్ట్ ఈజ్ మ్యాటర్ అని అంటారు కదా మన పిల్లలు. సో అట్లా అని చెప్పేసి వాళ్ళు చాలా వరకు ఇష్టపడలేదు, బట్ కష్టపడి తినిపించినాం అనమాట. అండ్ ఫ్లెక్స్ ఇది ఉన్నాయి కదా మనకి ఫ్లెక్స్, అవైతే సూపర్గా ఉన్నాయి. అంటే నిజంగా బ్లూబెర్రీ తిన్నట్ట ఫీలింగే వచ్చిందనమాట. మంచి టేస్ట్ ఉంది, సూపర్గా అనిపించింది. ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా రాగితో మిల్లెట్స్, అంటే డిఫరెంట్ మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిండ్రు. టేస్ట్ అయితే అవి తింటున్న ఫీలింగే వచ్చింది. ఇది కూడా నేను ఇందాక చెప్పాను కదా బీట్రూట్ ఫిగ్ అని చెప్పేసి, ఇంత మంచిగా కేక్ లాగా తీసిచ్చిండ్రు. అండ్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అంజు వ్లాగ్స్.